ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లేదా మా ఇంటి కట్టట్లే ఫోన్ చేయడం మాది తెలుస్తుంది కడుతుండో లేదో సార్ మాట్లాడండి. ఫోన్ ఎత్తంటే మేము ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అండి ఒక దగ్గర తీసుకున్నప్పుడు కట్టాలి. మరి ఒక నెల 2 నెలలు కాదు 6 నెలలు నోటీస్ కూడా వచ్చినా మీకు కడుతున్నానే రేపు ఫోన్ చేసి మాట్లాడతాను. బాలా నువ్వు కట్టలేదంటే కదా కిస్తి కట్టినావా? కట్టలేదని వచ్చిరే నాలు 2-3 నెలలకు కట్టకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఫోన్ కట్ చేసింది చూడండి. హలో కట్ చేసింది మరి నాతో కడుతున్నాను కడుతున్నా ఎవరాలు వచ్చింది నీకు కావాలని చెప్తున్నట్టు నేనైతే ఖచ్చితంగా కడుతున్నాను మాట్లాడి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎట్లా అయిపోయింది అవసరం లేదు. హలో ఫోన్ కట్ చేస్తుండే కదా మరి నువ్వు కట్టలేదని అలంటుంటే నువ్వేమో కడుతున్నా అంటున్నావు. మరి ఆతో మాట్లాడరాదా? కట్టినావా? మాట్లాడండి. ఇగో మాట్లాడబట్టు. హలో హలో సార్ మా సార్ మాట్లాడతారు సార్. హలో బాబు భరత్, ఏందమ్మా ఇది పద్ధతేనా మీకు? ఇంటి దగ్గరకు వచ్చిన అడుగున్నావు ఫస్ట్ ఇంటికాడికి రా. ఇవన్నీ కుదరవు బాబు. ఇంటి దగ్గర నేను కడుతున్నాను పైసలు తీసుకున్నావు అంట. మాకు ఈఎంఐ కట్టలేదు. మేము కట్టాం సార్. చెప్పండి వీడి దాకా ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ కట్ చేసిన నాతో కట్టినాను అన్నాడు కదా. నోటీసులు కూడా వచ్చినాయి మీకు, కొరియర్ వచ్చినా. నోటీస్ ఎవరు ఇవ్వలేదు. నోటీస్ కూడా పంపించారమ్మా. నోటీస్ కాదమ్మా మా ఫోన్ ఇస్తున్నా. ఇప్పుడు 6 నెలలు మీకు నోటీస్ కూడా కట్టేటోళ్ళు అయితే మేము ఎందుకోసం వీడి దాకా మాట్లాడు. మాట్లాడే కదా ఇప్పుడు మీకు ఫోన్ చెప్తున్నామా కట్టినా నువ్వంటూ ఆయన కట్టలేదు. కడితే నేను ఎందుకు వస్తాను? కట్టినాం సార్, మేమైతే కట్టలేదు. ఆయన మావాడు కట్టనే ఉంటుండు. మీరేంటి ఇంటి దాకా వచ్చి ఒక 6 నెలల కింద మేము ఇంటికి వచ్చినాం. మేము వచ్చి వస్తే ఫోన్ అయితే ఒక నెలకి మీరు ఇంటి దాకా 2 నెలలు కాదు 6 నెలలు ఇప్పటికి కట్టండి. 6 నెలలు కట్టుకుంటా మేము కట్టనే ఉన్నా అని చెప్పి మీకు ఎంత ప్రజలు మీకు పైన మా వాళ్ళు మా దమ్దం చేస్తారు. మా పైన నుంచి దమ్దం చేస్తారే చూడాలి కదా. లేదు అయిపోయింది ఆల్రెడీ. మీకు లీగల్ నోటీస్ పంపించినాం. మీరు అలా లీగల్ నోటీసులు ఏముంది కట్టనే అలా రిసీవ్ చేసుకోవడం మాకు ఉంటుంది. లేదు ఇప్పుడు బాబు నువ్వైతే బయటకు వచ్చేది బయట
కామెంట్ చేస్తురా మీ దొరికిందా అమ్మ నా దగ్గర అన్నలు ఉంటాం మీరు నాకు చెప్పలేదు కదా మావాడు వచ్చినప్పుడు అడుగుతా అంటున్నా కదా నేను మావాడు వచ్చినప్పుడు అడుగుతా నేను ఎందుకు అడగలేదు నేను అడుగుతా మావాడు ఇస్తే బ్యాంకుకి వస్తా తాళం వేస్తాను తెల్లవారు 2 రోజులకు వస్తే వీడియో కూర్చుంటాం నేను 3 రోజులు ఉంటారా ఎవరైనా బ్యాంక్ వాళ్ళు అది ఏం పైసలు వచ్చేసరికి ఏం లేదు ఏం బాగుందా ఏంది ఎవరు వచ్చేది ఎవరు వచ్చేది ఏంది ఎవరు వచ్చేదండి అది తాళం వేస్తారు కాలు మీద కాలు పెట్టుకోరుగా హీరో లెక్క కూర్చొని ఏంటి జరిగేది నువ్వు తీస్తావా తీయవు ఏంటి తాళం ఉంది దొంగతనం చేస్తున్నావా నువ్వు దొంగతనం చేస్తున్నావా ఇటు తాళం వేస్తాను మా బాబు రాగానే నీకు కట్ట పోతే మాట్లాడాలి ఆయన కొట్టేది వీళ్ళు వచ్చి కొడిసిన తంతురు తాళ వేసుకున్నారు మరి నువ్వు ఏమనుకుంటున్నావు రా నువ్వు కట్టలేదంటగా తొందర రా ఇంటికి రా గొడవ చేస్తున్నారు రమ్మని పిలిపి మీరు లోన్లు ఇచ్చి మేము ఇచ్చారు కన్ను తినాలి మేము నీకు నువ్వే తమ్మురావు ఎవరు తమ్ముడు మరి తొందర రా తొందర నువ్వు కట్టలేదో మరి పోతాం మేము రమ్మని అంతవరకు ఏమనుకుంటావు బయటికి పోయి ఎవరు పోతారు బయట ఎవరు పోతారు నువ్వు బయటకు నాకు తాకట్టు పెట్టావు ఎవరు తాకట్టు పెట్టిరు ఎవరు తాకట్టు లోన్ తీసుకున్నావు కడుతున్నావు అప్పు చేసావు తప్పు చేయాలి మేము అప్పు చేసావు తప్పు చేయాలి అరే ఏంటి గొడవ నువ్వు ఈఎంఐ కొడుతున్నాడు తాళం వేస్తుడు నువ్వు కట్టలేదా డబ్బులు మాట్లాడి కదా బ్రో కట్టలేదా ఎందుకు ఎవరు కొట్టా ఎవరు కొట్టా మీరు ఈ కొట్టు తాళం వేస్తున్నాడు ఎంప్లాయ్మెంట్ చేసుకునేది ఎవరు చేస్తారు అబద్ధం మాట్లాడుతున్నావు నువ్వు కట్టలేదా తీసుకున్నావు 6 నెలలు వేసింది మరి ఏమిటి తీసుకున్నావు కట్టాలి కదా ఎందుకు కట్టలేదు మరి కట్టలేదు తప్పైంది మాట్లాడతా కదమ్మా ఏమైంది ఎందుకు కట్టలేదు కట్టకపోతే భయపడాలి కట్టినగా ఎందుకు భయపడాలి ఏం మాట్లాడినా తెలియదు నాకు ఇవాళ ఈఎంఐ లేదంటే పోతాను లేదంటే నువ్వు బయటికి వెళ్ళు సీజ్ చేసుకుంటా ఎవరు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయినాయి ₹1 ఇచ్చి సీల్ చేసుకో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయినాయి మాట్లాడలేదు నువ్వు కడుతున్నావా కట్టలేవా మాట్లాడు మరి ఎందుకు మాట్లాడుతున్నావు నా ముందర నువ్వు ఏం మాట్లాడుతావు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు అరే కొట్టిందంటుడు తాళం వేసుడు పదవి నడుతుడు మమ్మల్ని అరే మా ఇంట్లో మొత్తం ఇదిరా తెలుసా నువ్వు కట్టినవా కట్టలేదా కట్టినది నువ్వేం కట్టలేదు మరి ఏం మాట్లాడుకుంటూ ఏం చేస్తారో నాకు క్లియర్ చేయాలి కట్టలేదా అరే ఆగమ్మా ఏమైంది ఆగేదేంట్రా కట్టినవా కట్టలేదా ఇంతసేపు కట్టినా కాదు లేట్ కూర్చురు అలా ఇంతసేపు వాళ్ళు గొడవ చేస్తారు నెల 2 నెలలు అంటే ఏమో సరే కట్టలేదు ఆ నెల నుంచి మాకు ఇంది లేదు నెక్స్ట్ మంత్ లేదు ఇప్పుడు నాకు క్లియర్ చేస్తే నేను పోతా లేవు నాకు తెలియదబ్బా అని కట్టినా మనీ నో మనీ ఉండదు ప్రాణం ఒకటే ఏం చేస్తారో చెప్పండి చేసుకోమంటే బ్రో డబ్బులు ఎంత కొట్టా కట్టు మాకు పైన గంధం అవుతుంది డబ్బులు లేవు పైన డబ్బులు లేవు అంటే తీసుకున్నప్పుడు అంతేనావా అలా బజార్లో చూస్తున్నారు ఎందుకు రానిపించే కట్టరామంటే కట్టకుండా మళ్ళీ మళ్ళీ నువ్వు పైన నాల మీద రివర్స్ అయిపోయిందా
డబ్బులు లేవు పోరి. ఎందుకు ఇజ్జత్ తీసి అందరూ ఎందుకు నాకు అట్లా ఇజ్జత్ తీసుకుంటున్నావు? కడితే ఇద్దరు కట్టలేదా? ఇప్పుడు నా దగ్గర లేవు పోయి. ఏంది ఏంది ఫస్ట్ ఏంది మాట్లాడు పెట్టాలి. ఏంది మేము కూడా పెట్టేది దెబ్బలు తింటావు నా మంచి మాట్లాడు గొడవ ఎందుకు మరి? ఒక నెల సేపు, ఏ? గొడవ ఎందుకు? మంచిగా ఎందుకు? కాదు సార్, మీరేంటి ఇంకా గొడవ చేస్తున్నారు? నేను చెప్తున్నా కదా, నేను గొడవ ఏం చేయాలి? పైసలు ఇచ్చి కొట్టించుకోవడానికి వాడు ఎవరి మీద కాలు వేస్తుంది భయ్. ఆలో. మీరు పంచాయతీ చేస్తున్నారు? ఎవరి మీద చూస్తున్నాడు ఒక నెల టైం పట్టినావు. మీరు అట్లా పంచాయతీ ఐదు సార్ అది తిండి మీరు ఏడ పెట్టగలుగుతారు సార్? ఏదైనా తిండి తిప్పలేని తిండి పెడతాడు జోలపడి అవసరం కానీ పాలు ఏమంటే మావాడు పాలిస్తాడు పాలిస్తాడు. మారుడే ఇస్తారా మీరు? ఇస్తాడు, అడుగు ఇస్తాడు పాలు ఆ. తీసుకోపోయి ఏ దాంట్లో తీసుకుపోయేది? నువ్వు నేను డబ్బులు కట్టను, నా పిల్లగాడు ఈఎంఐ కట్టు. బాగాలేదు సార్. ఈఎంఐ కానీ తీసుకోపోయి అరే వాడు తిండి ఏమో 500 సార్ వడ్డీ. 500 కాదు 1000 రూపాయలు పెడతా ఖర్చు మళ్ళీ మీరే కడుగురాను తీసుకోపో సార్ మీరు ఇట్లా బ్యాంక్ నుంచే వచ్చిరా? బ్యాంక్ నుంచి ఐడి కార్డు నేను కనపడలేదు బ్యాంక్ నుంచి వచ్చినాను ఏమో సార్, మీకు చూస్తే ఐడి కార్డు చూపిస్తున్నారు కానీ ఇక ఐడి కార్డు చూసినా వాళ్ళతో మాట్లాడతారు ఫోన్ దారి మనం అంతా బ్యాచ్ లెక్కనే ఉంటారు. సార్ మీరు రేపు రండి సార్ నేను మాట్లాడతాను. రేపుకి పిల్లలు తొందరగా చేస్తారా? కిడ్నాప్ చేసిన వాళ్ళు లెక్క ఉండరు మీరు. కాదు ఇప్పుడు. మీరు బ్యాంక్ లో జాబ్ చేసినట్టు లేదు మీరు. కారికి ఫస్ట్ కారికి ఈఎంఐ సార్ ఎక్కువ అంత కడితే నా పిల్లగాడిని వదిలిపెట్టండి. రండి సార్ మాట్లాడు నేను 50 ఇస్తాను, నా పిల్లగాడిని వదిలిపెట్టి నేను చేస్తా, అట్లా బ్యాంక్ నుంచి రాబోదా అదే మళ్ళీ మీరు ఇట్లా 20 లక్షల రూపాయలు రేపు నాడు ఇవ్వలేదని అంటే నాకు బాగా చెప్పాలి ఇక. ఇస్తారు నువ్వు మరి ఇప్పుడు ఇచ్చి నాకు ఇచ్చిపోయండి, నేను 1 లక్ష ఇస్తున్నా కదా. ఎవరు రేపటి నాడు మీరు మాకు ఇవ్వలేదని అంటే నేను అప్పుడేం చేయను. పెట్టాలి. సార్ మీరు పోనీ సార్. పోయారు కాదు ఒకటి చెప్తా క్లియర్ గా విషయం ఏంటంటే నెల నెల ఈఎంఐలు కట్టుకోండి ఇప్పుడు కట్టుకుంటే మేము ఇంటి దాకా ఏమిటి వస్తాం ఇప్పుడు మీకు ఇచ్చినట్టు మేము చాలా మందికి ఇస్తాం వాళ్ళు మంచిదనం కట్టుకుంటారు వాళ్ళ ఇళ్ళలో మేము ఏం చేస్తాం ఇంటికాడికి నేను రావాలి కూడా మంచిగా కడుతున్నాం సార్. మా ముందు కొడుకు ఏ తాగోలేదు కలిసిండో తాగిండు ఇక 10th క్లాస్ దోస్తులు. ఎవరు నువ్వు? ఏమైందమ్మా? 4 లక్షల రూపాయలు ఇంటి దాకా నువ్వు తీసుకోపోయిన డబ్బులు వాళ్ళ నీళ్ళని ఖర్చు పెట్టినావు, 1 లక్ష రూపాయలు కట్టినావు, ఇంటి పరుగు తీసినావు. అలా డబ్బులు ఏం చేసావు? ఆ డబ్బులు తీసుకోవటాల్సి డబ్బులు నువ్వు తీసుకుని ఇచ్చిన డబ్బులు నువ్వు ఇజ్జత్ తీసినావు కదా బజార్లా ఇజ్జత్ తీసినావు. ఏం డబ్బులమ్మా? బ్యాంకులో వచ్చిన పరువు 5 లక్షల రూపాయలు ఇంట్లో ఉన్న డబ్బులు కట్టినా మరి ఎవరు ఏమన్నారు? నేను ఏమన్నా? ఎవరు ఏమన్నా